అందరికీ నమస్తే అండి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడుగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల వేళలో త్రేతాయుగంలో దశరథ కౌసల్య దంపతులకు జన్మించాడు. ప్రతి సంవత్సరము కూడా శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్రమైన రోజును శ్రీరామ నవమి పర్వదినంగా జరుపుకుంటాము. అందుకే చైత్రశుద్ధ నవమినే మనము శ్రీరామ నవమిగా జరుపుకుంటామండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడుగా అవతరించాడు. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకు శ్రీరామ నవమి ఏ రోజు వచ్చిందంటే మార్చి 27 శుక్రవారం రోజు వచ్చిందండి. నవమి గడియలు మార్చి 26 గురువారం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి ప్రారంభమయ్యి మార్చి 27 శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు మనకు నవమి గడియలనేవి ఉన్నాయండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మార్చి 27 శుక్రవారం సూర్యోదయానికి నవమి గడియలు ఉన్నందున ఈ రోజున మనము శ్రీరామ నవమి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.